श्रीलक्ष्मी वल्लभारंभां विखनौमि मध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। पुनस्ते भिक्षाञ्जत्तं मृपुधा विनेशको दाता धातॄणां भुवनत्र यत्पतिर्देवगो सवितारमभिमातृशाहम् इमं यज्ञमश्विनो अभा बृहस्पतिर्देवापान्तो यजमानन्यद्धातु पुरव्यजानो महिजत्सर्मयग्मतुरस्मिनावे पुरुहोतः पुरुक्षो अनप्रजायै हरयतुरुडयेन्द्रमानो रीर्षो महापराधाः येन स्तपत्ना अवदे भवन्त्युन्द्राग्निभ्यः मवबाधामहे तान् वसवो रुद्रा आदित्यामुपरिपृशम् अग्रं चेत्तार अलम् मनोबलं प्रवर्धनम् यस्मात्
సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఆచమ్యావం కేశవాయ నమః. నారాయణాయ నమః. త్రిద్రాక్షికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ. నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషియామ చేయండి. ఓం ఉత్తిష్టంతో పరిదిశాచాహ్యతే భుంబారకాహ్యతే శాంగురోదేన బ్రహ్మకర్మతమారహేతోం భూహవం భువాహ ఓం శివాహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం అచ్యుతర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వామి వారి కళ్యాణ మహోత్సవం. అయితే లోపలటువంటి ప్రధానమూర్తి వేణుగోపాల స్వామి వారు కనుక రుక్మిణి సత్యభామ గోదాండాలు సహిత వేణుగోపాల స్వామి వారు ఇక్కడ మనకి వేయించింపజేసినటువంటి వారు. ఇట్లా చూడటం మీకు ఈ ఒక్క రోజునే సాధ్యపడుతుంది. మరి ఒకసారి ఎప్పుడు వచ్చినా రుక్మిణి సత్యభామ సహిత శ్రీ సంతాన గోపాల స్వామి వారు మాత్రమే కనిపిస్తారు. ఈ రోజు ప్రత్యేకం ఏమిటి అంటే గోదాండాల రూపంగా మరొక మూర్తిని పెట్టి ఇక్కడ ఉత్సవాన్ని చేసేటువంటి సంకల్పం ఈ ఒక్క రోజున మాత్రమే లభిస్తుంది. అంచేతనం ఇది లీలా కళ్యాణం అంటారు. ఈ కళ్యాణంలో మొట్టమొదటిసారిగా మీరు తెచ్చినటువంటి సామాగ్రి, మీరు ఈ కళ్యాణ మండపం ఇదంతా కూడా శుద్ధి అవ్వడం కోసం పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమంతో నూతన వస్త్ర సమర్పణ, అలాగే స్వామివారికి అమ్మవారిని ఇచ్చి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము కనుక గోదానము, కన్యావరణ, రక్షాబంధన ఆరాధన, సుముహూర్తాన్ని చేయటం, వ్రతారోపణంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా స్వామివారిని అలా వైకుంఠ నగరం నుంచి ఇక్కడికి ఆహ్వానించేటువంటి మంత్ర ప్రార్థన శ్లోకాలు చెప్పినప్పుడు నమహాలతో ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాభిమంగళాభ్యా నమః. ఓం శ్రీ మాత్రామిత్రభ్యా నమః. సర్వేత్తరం సర్వశ్రేయసేవ్యం సర్వాత్రం సర్వజగత్స్వరూపం సర్వప్రియం దజ్జన పారిజాతం నమామి నిత్యమకపడాకరత్వం లక్ష్మీనారాయణాభ్యా నమః. శైలాదీశాత్మజాయాతనకలతపరీరంభ సంక్రాంతిరాజకస్తూరి పంకజంగామృతవిధనుదే బంధురా కందరాజ్యహే తత్పాదాలక్తకాంక బ్రహ్మమపి నిటలయలోచనం చంద్రరేఖ మౌళవతన్మధ్యమంద శ్మతిశకలమయం యశ్వదే వత్సనోవ్యామహేత్తరాభ్యా నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి. మాతా పితృ సమం దైవం న సదా భువి కీర్తితం సర్వతీర్థ ఫలం నృణాం పితృవందన మాచరేత. మాతా పితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తస్తు. యావతేర్వై దేవతాస ప్రతాపే దివి బ్రాహ్మణే విశంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన దేలంకే ప్రయేదేత ఏవ దేవతా ప్రీణాతి. ఆడవారు నమస్కారం చేసుకోండి. మగవారు ఇక్కడ నేను న్యాసార్చన చూపిస్తానండి. అంటే శ్రీ విష్ణువు యొక్క ద్వాపర యుగంలో అవతారమైనటువంటి గోపాలస్వామి వారు ఆయన ఆరాధిస్తున్నాం కనుక మనం శరీరం అంతా కూడా శుద్ధి చేసుకోవాలి. మేము చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొచ్చామంటే మాకు శుద్ధి ఏమిటండి అనొచ్చు. ఇది ఇక్కడ వేదోక్తమైనటువంటి శుద్ధి కావాలి. మనం అందరం కూడా శుభ్రంగా శుచిర్భూతులై స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ఇక్కడికి వచ్చాం. అయితే మంత్రవత శుద్ధి కావాలి కనుక శరీరం అంతా కూడా ఇక్కడ సంకల్పించినటువంటి యజమానులు మగవారు ఇలా రెండు చేతులు ఇట్లా పెట్టండి. ఇలాగా చూపుడు వెళ్ళి బటన వెళ్ళికి తాకించండి. మగవారు మాత్రమే ఇక్కడ కూర్చుని సంకల్పం చేసినటువంటి వాళ్ళు. స్వామి కనపడుతుందా మీకు? చివరి స్వామి. మాధవాయ నమః. మూర్ధ్నే కేశవాయ నమః. అలాగే నారాయణాయ నమః. భూమధ్యే మాధవాయ నమః. నేత్రయో గోవిందాయ నమః. ఇలా చెవులు ముట్టుకోండి. శ్రోత్రయో శ్రీ విష్ణువే నమః. నాసాపటయో మధుసూదనాయ నమః.
वक्त्रे विक्रमाय नमः कंठे वामनाय नमः हृदये श्रीधराय नमः नाभौ ऋषिकेताय नमः गुह्ये पद्मनाभाय नमः पृष्ठे दामोदराय नमः बाहुर्मूलयोः సంకర్షణాయ నమః. ఇక్కడ కుడి చేయి పైన రావాలి, ఎడం చేయి వస్తుంది, మార్చుకొని కుడి చేయి పైకి రావాలి. తత్పరయోః వాసుదేవాయ నమః తరిమణిబంధయోః ప్రద్యుమ్నాయ నమః తలంగిరిమూలేషు అనిరుద్ధాయ నమః తలంగిరి పురుషోత్తమాయ నమః ఊరుమూలయోః అధోక్షజాయ నమః. భగవతు కైంకర్యార్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణు ఆజ్ఞేయ ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీరంగాత్ ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామినః ముఖమండపే కళ్యాణమండపే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు పౌష్యమాసే శుక్లపక్షే చతుర్దశి సత్కాల పౌర్ణమి ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. అందరూ కూడా నమస్కారం చేసుకుని మీ గోత్రమ పేరు మనసు తెలుసుకోండి. ఇక్కడ గోత్రనామాలు అవి ఇక్కడ చెప్పేటువంటి విధానం రాము గారు తెలియపరుస్తారు మీకు ఏమిటనేది. ఆ ప్రకారంగా అందరి గోత్రాలు పేర్లు చదవడం జరుగుతుంది. అయిన తర్వాత కళ్యాణ సంకల్పం చెప్పబడుతుంది. ఇంతవరకు కూడా తిదివార నక్షత్రములు మనం ఉండేటువంటి ప్రదేశము ఇవన్నీ కూడా స్వామివారికి మనం ఒక చిరునామాగా తెలియపరుచుకున్నాం. ఇక్కడి నుంచి గోత్రనామాల విధి విధానం రాము గారు సూచిస్తారు. వారు సూచించిన ప్రకారంగా గోత్రనామాలు అయిన తర్వాత మిగిలిన సంకల్పం చెప్పడం జరుగుతుంది. ధర్మపత్ని సమేత కరతలియోగి దండోధానం అక్షత పడుకో అపరిషితం విఘ్నానిఘ్నతం విశ్వేక్షేణం సమాత్రే ప్రదత్యత్వతే వీర్యాయ మృగోనభేమ కుచరోగిరిష్టాః విక్రమణే ప్రదీక్షయంతి భువనాని విరమే విష్ణుర్భోక్తాచమన్ సమర్పయామి అభివత్రాః దోధన నిర్షాభిధేనోదిఘా పూజ్యమానః వస్త్రీం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఉత్తరదీజియాతైత విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళ హరిద్రాక్షత పూజాం సమర్పయామి ధూపం. ఓం ధూపమాగ్రాపయామి విష్ణోః కర్మాణి పుష్పదేతో ఆభృతాని వర్తతే ఇంద్రత్వై జ్యోతిషాః శుభ్రా జ్యోతిష్యదేవానాం తేజశ్చ తాతం ప్రభో ప్రభాస్వర మహాతేజ దీపోయం ప్రగృహ్యత కర్పూర దీపం దర్శయామి శ్రద్ధాచమనీం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టుకుంటున్నా నైవేద్యం భజంతులు వాద్యం చేయండి ఆయన. కొబ్బరికాయ కొట్టే చెక్కలు పట్ల బాయ్.
मंत्रपुष्पं समर्पयामि मंत्रपुष्पं समर्पयामि नमस्कारान् समर्पयामि मंत्रयनायक देवा परिपूर्णपर्याप्ति అందరూ కూడా చెప్పండి సౌఖ్యాందే మమ పుత్ర యా దేవా పరిపూర్ణం తదస్తు మేనయా ధ్యానావాహనాది భగవాన్ సర్వాత్మికః శుక్రవతి జియాదేవ విష్ణుసేన సుప్రీతః సుప్రసన్నో వరదా భవంతో విఘ్నం నిగ్రహం విశ్వక్సేనం తమాశ్రయేత్ విశ్వక్సేన స్వామినః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపఠం సమర్పయామి ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి అక్షరం చేతో తీసుకునేసి ప్రార్థనమే పాపం దూర్బాధ సప్రణాశిని అశ్వక్రాంతే హృదక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర శిరసా ధారయిష్యామి రక్షక్షమాం పదే పదే యజ్ఞేన యజ్ఞమైతు దేవతృప్తి ప్రతిపూరితే ప్రతిపాదయిష్య అరుణాభిదత్త శిశరకం ధర్మ యజమాపతివాదమా శాంత శాంతమాత్మా పోత పదమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాః అమృతా అమృతరసా భూతా పవిత్రేణ భూతా సూర్యతృత్వే సర్వదేవతైలం పుణ్యం భావన ముక్తి కారణం విష్ణుపాదోద్భవం సర్వ మంగళదాయకం బ్రహ్మణాత్ ప్రదాయేన మంత్రబోధం సభావః నిట్టోత్తమః బాహో సంపూర్ణాన్ కలధాని మామిడి దేత్రాణోత్తమాతమ హర్షేదహరం దివ్యం కలసమత వనకుటం గంగాజ సర్వతీర్థజలమావాహయామి గంగాజ సర్వతీర్థేభ్యో నమః గంధపుష్పాంచ స్వకందర్భూర్జ శోధవల్లవాన్ విజ్ఞత్య ఓం కూర్చాకరాకసాంచిందేయతస్కర్మ విఘాతనః సమర్పయామి కుంభేష్టం రాబల్యం కురుకర్మసు వృక్షరాతమద్భూత దేహాయ పల్లవతుజ యుష్మాన్ కుంభే అర్పయామి సర్వదోషావృత్తయే నారికేళతమద్భూత త్రినేత్ర హరసమత ఏకయా ధృతం ధర్మం పాపం పీడాంచమేనతః ఇతి నమస్కార ఇతి మంత్రాః ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివా పశ్యంతు సౌమనస్యమస్తు అష్టదంజారిష్టంజాత్తు ఆహారాభివృద్ధిరస్తు అచ్యుత ప్రాచిత ప్రియమేధాసోచిత అత్యంత పుత్రక వృతపురన్న దిష్టవచ్చద అచ్యుత ప్రాచిత గంధద్వారాంధ్రాదృఢా నిత్యపుష్టాం కరీషిణి ఏస్తరీకో సర్వభూతానాం తామ్యోపపయత్రియం ఆయనేదే భరాయనే దూర్వారాలు ఉట్పుణీః హర్దాచమండరీకాంధముద్రస్య గృహాయిమే గంధాపాందు అష్టదాపాందు పుష్పాణి పాందు సౌమంగళ్యంచాత్తు శస్త్రేదమత్తు ప్రజాపతి ప్రియంతాం ప్రజాపతి శామ్యంతో ఘోరాణి ఘోరాణి శామ్యంతో పాపాని శామ్యంతో ఏవయః శామ్యంతో శుభాని వర్ధంతాం పద్ధతా శుభాని ఓమతో దేవా అవంతు విష్ణు విచక్రమే इदं विष्णुर्विचक्रमे त्रेधान्तदेवतो समोढवद्यभागन्त्रे त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाद्यः स्वधर्मान् धारयन् कृष्णकर्माणि वत्सुदेतो अवर्तानि वर्तते चन्द्रत्रयजस्तखा सद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षुरागं सत्यप्राः विपण्यवो जाग्रवां सत्यमन्दते विष्णोर्य परमं पदं त्रिविणोदाद्यविणहस्तरस्य त्रिविणोदा सारस्य प्रियं मिलतो त्रिविणोधरात्ताः सवितानत्र सर्वताः दिन्दहितानो नखतां दीर्घमायुः नवो नव भवतिजाय मानवन्नां केतुषतां हेचक्रे धागन्धेताभ्यो विदधात्यायन्तु चन्द्रमाः तरति दीर्घमायुः विद्युन्नयापतं तेन विद्योद्भरं तीम्या అలాగే యజమానికి ఇవ్వండి ముఖానికి అతుకుని పక్క వాళ్ళకి ఇవ్వనండి అలాగే మొత్తం అందరూ ఒక చుట్టూ తిప్పుకురండి ముఖానికి అతుకుని పక్క వాళ్ళకి ఇవ్వండి మీరు సర్వే దేవా ప్రియంతాం ప్రియంతాం సర్వే హృదయ ప్రియంతాం సర్వే భద్ర ప్రియంతాం సర్వే గ్రహ ప్రియంతాం సర్వా దేవపత్నియా ప్రియంతాం సర్వా ఋషిపత్నియా ప్రియంతాం సర్వా త్రిపత్నియా ప్రియంతాం సర్వే వేదా ప్రియంతాం సర్వే విజ్ఞా ప్రియంతాం సుపుణ్యాహమస్తు శివమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అవిఘ్నమస్తు
అచలమైశ్వర్యమస్తు యత్పాదం తత్ప్రజాతమస్తు యత్రేతస్తు శివం కర్మాస్తు శివపక్షోస్తు శివార్పణస్తు శివాని నక్షత్రాన్ని భవంతు సర్వకర్మ సంబుద్ధిరస్తు సర్వ ధనధాన్య సంపూర్ణమస్తు యత్పుణ్యం నక్షత్రం తత్పడుకుర్వేదోపవిషం యదా వై సూర్య ఉదయతి అది నక్షత్రం అనేది యావత్ తత్ర సూర్యోగచ్చేదు యత్ర చ గణ్యం వస్తేదు తావత్ కుర్వేద కార్య స్యాద్ పుణ్యాః యవ కురుతే ఓం పుణ్యాః భవంతో ప్రవంతో ఓం పుణ్యాః స్వస్త్రైంద్ర సత్రవాః స్వస్తిన పౌషా విశ్వవేదాః స్వస్తిన తారిక్షో అరిష్టనేమిః స్వస్తిన బృహస్పతిధాతు భోగ స్వస్తి భవంతో ప్రవంతో భోగ స్వస్తి అధ్యాత్మ అజ్ఞేన సత్య మిత్రం దేవం ప్రధేయన్నాల్తో అనవరాధాన విషావర్ధయంతః శతంజీవేమతరస్త్రీరాः त्रीणि त्रीणि वै देवानामुद्धानि त्रीणि चिन्ताग्निषित्रीणि गमनानि श्रियैमे लोकाः अद्यामेव तद्वीर्य येषु लोकेषु प्रतिष्ठति अद्यं भवन्तो प्रवन्तो अद्यतामृतवृद्धिः वर्ष शतसम्पूर्णमस्तु गोत्राभिवृद्धिरस्तु शान्तिपुष्टिञ्चास्तु पुनरपि गोब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसम्पदस्तु शुद्ध्यर्थं मार्जनं करिष्ये रजद्रिल् मङ्गलवाद्यनान गोविंद राष्ट्रपदस्याचार्य कुशं స్వామివారి కళ్యాణంలో ఇంతవరకు కూడా విష్ణుగణాధ్యక్ష పూజ అనే కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క యజమాన దంపతులందరి చేత పుష్పాది అక్షతలు వేసి స్వామివారికి మంత్రపుష్ప ప్రార్థనాదులు పూర్తి చేశాం. కావేరీ తుంగభద్రాది నదుల్ని ఆ పుణ్యాహవాచన కలసయందు ఆహ్వానించి గంధ పుష్పాదుల చేత అర్చించి ఈ ప్రాంతం అంతా కూడా శుద్ధి చేశాం. ఇక్కడ దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీన బ్రాహ్మణో మమ దేవతామని మనకి వేదం చెప్పబడుతోంది. ఇక్కడ ఏదేని ఒక దివ్యమైనటువంటి శక్తి వల్ల ఈ భూమండలం అంతా పరిరక్షింపబడుతోంది. ఆ శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో కాంతిపుంజము అది ఒక మంత్రానికి అధీనమై ఉంది. ఆ మంత్రము బ్రాహ్మణ ద్వారానే చెప్పబడుతోంది కనుక బ్రాహ్మణే భగవంతుడు అని మనకు చెప్పబడుతోంది. అటువంటి వేద శబ్దాన్ని కలిగినటువంటి అర్చక స్వాములు వేద పురుషులు అందరూ కూడా భగవంతుడిని ఆహ్వానించేటువంటి బాధ్యతని స్వీకరించి స్వామివారిని ఆహ్వానించమని చెప్పబడుతోంది. అదిగో అలా వైకుంఠ నగరం నుంచి స్వామివారిని
ఇక్కడ మనకి కనిపించేది వేణుగోపాల స్వామి అయినప్పటికీ రంగనాథ స్వామి వారిని ఇక్కడ ఆహ్వానించాలి మనం ఈ రోజు. ఎందుచేతన ఆరాధించాలి అంటే మరి ధనుర్మాసం 30 రోజులు కూడా 30 పాశురములతోటి గోదాండాలు రంగనాథ స్వామి వారిని సేవించి ఆయనలో ఐక్యమయ్యి ఆయన్ని కళ్యాణోత్సవం చేసుకుంది ఈ రోజు. అంచేతను ఇక్కడ మనకు కనిపించేటువంటి మూర్తులు రుక్మిణి, సత్యభామ, గోదాండాలు సహిత వేణుగోపాల స్వామి. అయితే ఈ పూట ఈ కార్యక్రమం వరకు రంగనాథ స్వామిగా స్వామివారిని ఇక్కడ మనం సంబోధించడం జరుగుతుంది. అంచేత స్వామివారిని వైకుంఠ నగరం నుంచి పిలిచాం. అదిగో మంత్రాసనంగా కూర్చుని వేశాం. ఇక స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. చక్కగా స్వామివారిని ఇక్కడ ఆహ్వానించి కూర్చోబెట్టాం కనుక ఇదంతా కూడా కళ్యాణ వేడుకని ఊహించి గొప్పనైనటువంటి ఫలితాన్ని భక్తులకి అందజేయాలి అని విశిష్టమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కలగాలని, అదేవిధంగా ఏదైతే సంకల్పించినటువంటి కార్యక్రమంలో గొప్పనైనటువంటి ఫలితాన్ని మనం పొందబోతున్నామో అటువంటి విశిష్టమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది స్వామివారి పాదాలను ప్రక్షాళన చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క పాదములు ప్రక్షాళన చేసే కార్యక్రమం. బ్రహ్మ కడిగినటువంటి పాదం అబ్బాయి सहस्रकोटियुगधारिणे नमः। ओम अर्चित प्राच्युत एवं वस्त्राणि पेवसावधाध्यये भोरच्छत्र पंतवसर्गाः अवातर दिमंततानि विश्वत्तेन मित्रावरिणापजेधे శుమంగళీరియం మధురిమాగ్ముతమే కార్యక్రమం చేశాం. స్వామివారికి అమ్మవారికి నూతన వస్త్రాలు ఇచ్చేటువంటి సందర్భం. మీరందరూ కూడా వస్త్రాలు ఇచ్చారు కాబట్టి రాము గారి సూచన మేరకు వస్త్రాలు ఏ విధంగా స్వామివారికి సమర్పించాలో చెప్తారు. చెప్పినటువంటి వాళ్ళు ఆ ప్రకారంగా ఇక్కడ పేరు చెప్పి స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. ముందు కార్యనిర్వహణకు దత్తా యాథాత్మ విపరీతన శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండటువంటి ఏలూరు పట్టణంలో తూర్పు వీధిలో వేసినటువంటి రుక్మిణి భామాత మీద శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయం, ద్వారకా తిరుమల దత్త దేవాలయమైనటువంటి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో
గోదారంగనాథ స్వామి వారి కళ్యాణ నిమిత్తానామరములు సమర్పించి నమస్కరించి గోవింద. భజంత్రుల వాద్యం. సుభద్రే గోత్రులు మెహర్ వర్ష గారి దంపతులు స్వామివారికి దేవికి సమర్పించి నమస్కరించి గోవింద. పేరు బలభద్ర కుమార్ గారి దంపతులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామని పట్టు వస్త్రం సమర్పించి నమస్కరించారు గోవింద. మహారాజు శ్రీ రామానంద గుప్త గారి దంపతులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామరం పట్టు వస్త్రం సమర్పించి నమస్కరించారు గోవింద. శివరామకృష్ణ లలిత కుమార్ దంపతులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామరం పట్టు వస్త్రం సమర్పించి నమస్కరించారు గోవింద. మహారాజు శ్రీ యుగంధర్ దుర్గారావు గారి దంపతులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామరం పట్టు వస్త్రం సమర్పించి నమస్కరించారు గోవింద. చెంచు కృష్ణ గారి దంపతులు కుటుంబ సభ్యులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామరంలో పట్టు వస్త్రం సమర్పించి నమస్కరించారు గోవింద. మహారాజు శ్రీ నాగ నరసింహ శ్రీనివాస రామసుబ్బారావు గారి దంపతులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామరంలో పట్టు వస్త్రం సమర్పించి నమస్కరించారు గోవింద. శ్రీరామూర్తి దంపతులు వారి యొక్క కుటుంబ సభ్యులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామరము సమర్పించి నమస్కరించిరి గోవింద. వెంకట శివాజీ గారు ధర్మపతి దంపతులు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి దేవేలికి చీనీ చీనామరం పట్టు వస్త్రం సమర్పించి నమస్కరించిరి గోవింద. ఇంతవరకు కూడా పాద ప్రక్షాళన కార్యక్రమం నూతన వస్త్రాదులు స్వామివారి సమర్పించా. ఇక గోదానం అనేటువంటి కనిపించడం లేదు. అంచేతను ఎక్కడో ద్వారకా తిరుమల దేవాలయం లాంటి దేవాలయంలో ఏదో గోశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పోషణ జరుగుతుంది తప్ప మరి మామూలు చోట్ల ఆవుల్ని పోషించడం అనేది కష్టమైనటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అంచేతను ప్రత్యక్ష గోదానం ఎవరో చేయలేం కనుక అదిగో మరి మీ అర్చక స్వామి రాము గారు రజిత గోవు అంటే వెండి గోవుని తీసుకొచ్చారు. ఏమిటండి గోదానం ఎందుకు చెయ్యాలి అంటే గవాం అంగేషు తిష్టంతి, గోవు యొక్క అంగములలో అంటే కాళ్ళు చేతులు కళ్ళు తోక గిట్టలు మోపు అవన్నీ ఉన్నాయి కదండి, వాటి అన్నింటిలో కూడా ఒక్కొక్క అవయవమునందు ఒక్కొక్క దేవత నిక్షిప్తమై ఉంటుంది అని మనకు చెప్పబడుతోంది. ఓధస్తాగరాహ మాంసమగ్ని రుధిరజహనవి అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం చెప్పబడింది. ఆ రకమైనటువంటి ఆవు యందు అందరి దేవతల యొక్క అనుగ్రహం పొందినటువంటి ఆవు మనకి పరమ పూజ్యమైనటువంటి లక్ష్మితో సమానం. అందుకని గో మహాలక్ష్మి అంటారు. మనం అటువంటి ఆవుకి పూజ చేస్తాం. ఇక్కడ గోదానం అనే కార్యక్రమాన్ని మనం చేయాలి కాబట్టి మరి గోదానం అంటే ప్రత్యేకించి మనం కొన్ని వేల రూపాయలు లక్ష రూపాయలు తెస్తే కానీ ఆ గోవుని దానం ఇవ్వలేం. కానీ మరి ఎప్పటి రోజులు బట్టి అంత దక్షిణ ఇవ్వలేము. వేలు వేలు లక్షలు తెమ్మంటే ఎట్లా ఇవ్వగలరు? అట్లా ఇవ్వలేరు కదా. సాధ్యపడేటువంటిది ఏమిటయ్యా అంటే ఒక 500 రూపాయలు స్వామివారికి గోదానం ఇస్తున్నాం అనేటువంటి ఉద్దేశంగా మనం 500 రూపాయలు అందరూ కూడా చేతితో పట్టుకుని అక్షతలు నేను మంత్రం చెబుతాను, మీరందరూ కూడా సాక్షాత్తు భగవానుడికి గోదానం చేసినట్టుగా భావించి నేను చెప్పేటువంటి మంత్రములు అయిన తర్వాత ఆ దక్షిణని ఆ పళ్ళల్లో వేసి స్వామివారి దగ్గర మనం అర్పించాలి, గోవుని సమర్పించాలి స్వామివారికి అంటూ తిష్టంతే భవనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం ఏస్యాత్
अतः शान्तिं प्रयच्छ मे श्री गोदादेव्याः प्रीत्यर्थं रंगनाथ स्वामिनः प्रीत्यर्थं गोदान दक्षिणादानं यथाशक्ति कन्यादानांग दक्षिणादानं गो महालक्ष्मी स्वरूपिण्याः यथाशक्ति दक्षिण लक्ष्मीनारायण सुप्रीतः सुप्रसन्नो वरदा भवन्तु। अंदर కూడా దక్షిణ పళ్ళలో నమస్కారం చేసుకోండి। గోదాన దక్షిణాదానం తుభ్యమహం సంప్రదే నమమా వాద్యం మంగళవాద్యం గోదానం తుభ్యమహం సంప్రదే నమమా గవా మంగేషు తిష్టంతి గౌర్యేన భవ్యా మాతా రుద్రాణ దురితాంతో నాగంగవా విద్యానా సరస్వతి కణివోజం దేవ్యాయ వరదామన సంజయముద్రోగముదాయంతు స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో అదిగో రక్షాధారణ కార్యక్రమం జరుగుతోంది। అలాగే కూర్చున్నటువంటి యజమాని దంపతులు కూడా రక్షాధారణ చేసేటువంటి కార్యక్రమంగా ఇక్కడ ఈ యొక్క రక్షాబంధన ఎందు శేషుడిని ఆవాహన చేశారు। గంధ పుష్ప అక్షతల చేత దోపదీప నైవేద్యాదీపములు సమర్పించి ఆ శేషుడి అనుగ్రహం చేత అందరికీ కూడా సర్వం శుభము కలగాలని ప్రార్థన చేస్తూ స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం చేస్తున్నారు। వాద్యం ఓం సత్తిదా విజయపత్రుగ్రహ Sahabat
అస్తు. సుముహూర్తమస్తు. అలాగే విష్ణుస్వామి రక్షతు అనే మంత్రం చేత ఈ యొక్క రక్షాధారణ స్వామివారికి సమర్పించారు. అలాగే యజమాని దంపతులందరికీ కూడా రాము గారు రక్షాధారణ కార్యక్రమాన్ని చేసి అక్షతలు వేస్తారు. అందరికీ కూడా విష్ణుమూర్తి వారి రక్షకలుగా ఇలాగా చక్రమూర్ధ్వం ఊర్ధ్వ భాగంలో స్వామివారు చక్ర భాగాన్ని ఉంచి రక్షించాలి. ధనస్సు తూర్పుగా ఉంచి రక్షించాలి. శక్తి దక్షిణంగా శక్తి అనేటువంటి ఆయుధాన్ని, ఉత్తరంగా ఖడ్గం అనే ఆయుధాన్ని, మిగిలిన భాగముల యందు మిగిలినటువంటి ఆయుధాల నుంచి రక్ష గావించమని చెప్తూ ఆ రక్షాధారణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అబ్బాయి దేవుడు వారు మన తూర్పు వీధిలో సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క ఈ ముఖ మండపమే వైకుంఠము. ఏమిటయ్యా వైకుంఠం ఎందుకు అంటున్నారు? వైకుంఠం అంటే మరి దేవేరులతో స్వామివారి శంఖచక్ర కదా అభయాలు ధరించి వచ్చారు. ఎదురుకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. రండి అని చెప్పి వచ్చి స్వామివారిని మంత్రోక్తంగా ఆహ్వానించాం. చక్కగా రాజమర్యాదలన్నీ కూడా పూర్తి చేశాం. రక్షాబంధన కార్యక్రమాన్ని చేశాం. ఇక కన్యావరణ కార్యక్రమం చేస్తూ సుముహూర్తాన్ని తెలియజేస్తూ మంగళాష్టకాన్ని చెబుతూ సుముహూర్త కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు దానికి ముందుగా మీ అందరికీ రక్షాధారణ కార్యక్రమం చేస్తున్నాం. ఏదో నామం చెప్పాలి కాబట్టి మరి మంచి సంగీత విద్వాంసులు వచ్చారు. ఈ యొక్క ఆస్థాన మండపానికి మరి చక్కటి డోలు వాద్యం వారు వచ్చారు, సన్నాయి వాద్యం వారు వచ్చారు. నామ సంకీర్తన అనేది ఎవరైనా చేయడం వల్లే సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ శుభ్రంతో అంచేత కలియుగంలో వైకుంఠం ఏమిటయ్యా అంటే మన ఏలూరులో తూర్పు వీధిలో స్వామివారి యొక్క ముఖ మండపమే వైకుంఠము అని అనుకుని మనం ఇక్కడ నామ సంకీర్తన చేయాలి. కలియుగాన వైకుంఠము చూడగరండి, గోవింద 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 గోవింద. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. స్వామివారికి పొద్దునే సూర్యోదయానికన్నా పూర్వం ఒక సేవ జరపబడుతుంది. మొట్టమొదటి సేవ స్వామివారికి ఏమిటంటే అది సుప్రభాత సేవ. స్వామివారికి సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, రేపువలో జగతికి శాంతి నొసగు పూజలు. సుప్రభాతతో మాల అర్చనాది సేవలు, రేపువలో జగతికి శాంతి నొసగు పూజలు. ప్రతి నిత్యం కళ్యాణం పెద్ద విశేషం. గోవింద 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 గోవింద. ప్రతి నిత్యం కళ్యాణం పెద్ద విశేషం, ఛేదించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. ప్రతి నిత్యం కళ్యాణం పెద్ద విశేషం, ఛేదించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన 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 వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి. తర్వాత సేవ వచ్చేసరికి స్వామివారికి అష్టదళ పాద పద్మారాధన ఒక సేవ ఉంటుంది. ఆ సేవ మనం ఎన్నిసార్లు ఆన్లైన్ లో చూద్దామన్నా మనకి ఎప్పుడు కూడా లేట్ గా 6 నెలలకో 8 నెలలకో ఏడాదికో చూపిస్తూ ఉంటుంది. కానీ స్వామివారి యొక్క సేవని తలుచుకుంటూ మనం సంకీర్తనం చేయడంలో ఆ సేవ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అష్టదళ పాద పద్మ ఆరాధనము, కష్టాలను కడగంట్లను చేయు దూరము. అష్టదళ
పూజలో దున్నది శక్తి సారము వేయి దీపాల తేగి వెలుగు తీరము పూజలలో నున్నది శక్తి సారము వేయి దీపాల తేగి వెలుగు తీరము కలియుగాన 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 వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి నిజ పాద దర్శనము నిత్యమానందము నేత్ర కమల దర్శనము జ్ఞానపానము నిజ పాద దర్శనము నిత్యమానందము నేత్ర కమల దర్శనము జ్ఞానపానము ఒక్కసారి తాకిన తిరుమల గిరి శిఖరము గోవింద 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 ఒక్కసారి దాచిన తిరుమల గిరి శిఖరము ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము ఒక్కసారి దాచిన తిరుమల గిరి శిఖరము ఎన్నెన్నో జన్మలకు అదే ముక్తి మార్గము కలియుగాన 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 వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేటగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేటగరండి వెలసినాడు వెంకటపతి వేటగరండి గోవింద 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 ఏడు పండులవాడ వెంకటరమణ గోవింద ఓం హరి గోవింద వెంకటరమణ గోవింద అందరూ చెప్పాలి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ వేదం గవ్వని చతకెడిని ఆ దేవుని పుణ్యాడుడి వేదం గవ్వని చతకెడిని ఆ దేవుని పుణ్యాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడు చెట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడు చెట కలడనినా కలడెవ్వని తమ వియోగ ఇల్ల నాకని భజించుడి కలడెవ్వని తమ వియోగ ఇల్ల నాకని భజించుడి వెంకటరమణ గోవింద
దేవ్యాః వరం వృణేర్థం అంతరే యమనికా కృత్వా అమ్మవారిని తీసుకురమ్మని అయ్యవారిని తీసుకురమ్మని కన్యావరణ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేశారు. అమ్మవారిని తీసుకొచ్చి వేదోక్తంగా స్వామివారికి అమ్మవారికి కూడా పరిణయము అనేటువంటి కార్యక్రమంగా ఇక తెరసల్లా తెరసల్లా ఏర్పాటు చేసుకోండి. సుముహూర్తాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమంగా ఇక్కడ స్వామివారికి కన్యావరణ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చేస్తున్నారు. ఇక సుముహూర్తాన్ని సూచించేటువంటి మంగళాష్టకములు చెప్తారు. ఇక్కడ 8 రకాలైనటువంటి శ్లోకములు మంగళము మంగళము అనేటువంటి శ్లోకాలు. ఆ మంగళాష్టకాలు అయిన తర్వాత వైకాన్యుక్తమ చూర్ణికాం పఠేత్. కౌళధయ్య ప్రియనందన రఘుపతి కోదండ దీక్షా గురు ధీమాన్ పంకజలోచన సురనుత సీతామనోవల్లభ రామశ్చత్రునిబర్హణో గుణనిధిర్గంభీర్యమారానిధి కాగుత్సాన్వయ సంభవశ్చ భవతాం కుర్యాత్ సదా మంగళం. ముహూర్తే సావధాన సులగ్నే సావధాన కళ్యాణైక విలక్షణే మణిమగే కళ్యాణ సన్మండపే కళ్యాణాంగ సులక్షణామబుధం కళ్యాణ రూపం వరం కళ్యాణాత్మక వాచికందర విభో కళ్యాణ లక్ష్మీగతః కళ్యాణం సతతం కరోతు భగవాన్ శ్రీకాం. శ్రీమన్మన్మదకోటి సుందర తను కూర్మేంద్రంబాననో రాజీవోత్పలపత్ర నేత్రయుగళ చక్రాది దివ్యాయుధ శ్రీరాధా వరరుక్మణే ప్రయతన కృష్ణావతారోరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయ దద్యాత్ సదా మంగళం. శ్రీసాకేతపురేశ్వరే దశరథే పుత్రేణాం యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదగత్యధిగతం దుష్ట్యావధూభ్యస్వయం కృత్వాత్మానమపాతరక్షితలయోసో చతుర్థారిః శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణగా దద్యాత్ సదా మంగళం. శ్రీకంఠాంబుజసంభవాది వినదశాంతశ్చురదాస్వదా సంపుల్లామలపుండరీకనయన పుణ్యపురాణపుమాన్ లోకేశ స్మృతిజోరదో మగరో మధ్యావతారోరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. కమనీయ కోమరకరే రాత్రాక్షదారోపణో కన్యాదాన పురస్సురో గురుగురు విప్రాసాధీశానుగ్రహో బాహుర్కంకణబంధనం దదివుడం మాంగళ్యశూత్రాన్వితో శ్రీరుక్మిణ్యో సత్యభామయోర్వేణుగోపాలయోర్వివాహ సమయే ధేయాతుదం మంగళం. ధర్మం భాగవతం భగీరథనుపం భాషాపతిం భారతం భద్రేభం భరతాకృతిం భృగుబలం భాస్కరం భారతం భారద్వాజమునిం భుజంగసేనో భోగాపతిం భోభుజం భద్రం భాషరభూర్భవస్తు భవనం కుర్యాత్ సదా మంగళం. ఓం వాణీశం వనరంభవం వనరహం వైమానికం వామనం వైదేహే వసుధానిధిం వసునిధిం వైఢోర్యవజ్రోజ్వలం విప్రాశీర్వచనం విశుద్ధచరితో వేదత్వనిం వారుణం విత్తేజం వినతాసుతం చ విదుషా కుర్వంతు వాన్ మంగళం సుముహూర్తే సావధాన క్షులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. నమస్కారం. వారి యొక్క గుడి జీలకాలు అంటే జీలకర్ర బెల్లం మీ దగ్గరకు వస్తూ నమస్కారం చేసుకోండి. ఇక 8 మంగళాష్టకములు చెప్పాం. వైకుంఠ నగరాన్ని వర్ణిస్తున్నాం. అప్పుడే కాదు నేను చెప్తాను. వైకుంఠ నగరాన్ని వర్ణించిన తర్వాత సుముహూర్తం చేయడం జరుగుతుంది. ఓం దత్తాత్రేయ కల్పత్రమగామగో చింతామణి చిరగది విస్తారగస్య దేవాసన ప్రళయ ప్రధానగస్య వేదగ్రహకుమ కుమారిమాన భ్రంగజగల్లాల వేలిదస్య మంజర మంజరీనో భేనమంజలీలాలస్య గంగాని మహాతరంగణే సంకుమ సముద్ధిదస్య మంగళ భృంగే శృంగార సాగరస్య సకల గుణాధారస్య విప్రాయవాదవ్య మధ్యప్రదేశే హారిణి హారబడి విపూర్వ జగద్దగీయమాన్ ధవళద్వీపే సంతాన హృదోద్యాన పరివృతే
చందనామృత పరిభూరిత పరిఘావైదే హిరణ్యరత్న ప్రకాశ ప్రకాశమాన నవరత్న చిత్ర విచిత్ర నవరత్న ద్వారణ ద్వార శోభితే వివిధ సౌధ విభ్రాజితే వైజయంతిరంత నభోమండలే దివ్య విలాస సంఖ్యాకేర్ణమాన వీధి విరాజితే హరికృతాఖండ సౌభాగ్యనిమిదే పారావారప్తాకారే వైకుంఠ నగరే విశ్వక్సేనాది ప్రధాన కింకిర మందిర సందోహ వితృదినానక వరిమ్యా హరిమ్యా సుపజితాభ్యంతరిత రావణ గుఖ్య నిరోధితత్య దుర్వేది క్షమాది విజయ ద్వారబాలక సంరక్షితత్య కోడవరిజనాధత్య బహిరంగనే చిత్ర విచిత్ర నవరత్న స్తంభ శతధాతుకోటి భాస్వర్ మహిళ తేజోభిషేకూజితే మహానీయ సభామండపే మహాసింహాసనాధిరోధత్య లక్ష్మీ బీజామరత్య బ్రహ్మేంద్రాది ప్రముఖ త్రియంత్ర దేవత సభాసన్నివేశత్య ఉత్పల్ల పుండరీక విశాలోచనత్య పవిట ప్రావిర్భూత శంఖచక్ర గత అభయ ఫలితత్య అశ్వదేవ దేవత్య దేవదేవ పురుషోత్తమత్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకత్య తిరుపతి భామాసన వేణుగోపాలస్వామిన్న సభ శంఖచక్రాది వేదత్య రాసముహూర్త భోత్తాల గ్రహోరాంద్రేత్కాన నవాంశద్వాదశాంతింజాంశ చిత్తంతగాన నిరంతరమనుకూలాః సత్సవ్యగ్రహాः సునక్షత్రాः సభ ఏకాత్మాన ఫలదా వరదా సుప్రియతః సుప్రసన్నో వరదా భవంతు గోవింద సుముహూర్తమాత్రే ధ్రువంతే రాజా వరుణో ఇప్పుడు అమ్మాయిని కన్యాదానం చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ ముగ్గురు అమ్మాయిల తరఫున, మీరు రాము గారు నేను మాత్రం అబ్బాయి తరఫున. అంచేతంటే మీ అందరికీ కన్యాదాన ఫలితం రావాలి కదా. మరి అంచేత ఆ కన్యాదాన ఫలితం మీకు రావాలంటే మీరు అమ్మాయి తరఫున ఉండాలి. మేము స్వామివారి తరఫున వచ్చి స్వామివారి యొక్క గుణగణాలను కీర్తింపజేస్తాం. అమ్మాయి యొక్క గుణగణాలను కూడా మేమే కీర్తింపజేస్తాం. సలక్షణమైనటువంటి అమ్మాయిని స్వామివారి కన్యాదానం చేస్తున్నామని మంత్రాలు మీ చేత చెప్పించబడతాయి. సప్తలోకానామధోభాగే భూలోక భువర్లోక భువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోక సప్తలోకానాం ఉపరితలే దిగ్గంధామండలే లవణయుక్షు సురా సర్పిఢేర జలాన్నవ జంబూ ప్లక్ష కుశక్లవంచ సాల్మలీశాఖ విశాఖ పుష్కరప్తద్యపయుదే శివనగిరి కన్నికోపేత మహాదరూరు పంచాత్కోటి యోజన విద్యేన ప్రపశోభితే ఇంద్రశైల తామ్రక భక్తి నాగ సౌమ్య గంధర్వచాన్ నవకండ మండితే మేరు మందర హిమవత్ గోవర్ధన క్రౌంజ శ్రీశైల కైలాస మతంగ మాల్యవంత హేమకోట వింధ్యాపార్య త్రయ మహయాది పుణ్యచల సప్తకుల సమన్వితే గంగా యమున తామ్రసోణ సరే సరస్వతి వేగవతి గాత్రవతి క్షేత్రవతి సదావతి అమోక్షామోగతుంగభద్ర బీజభద్ర పక్వభద్ర కృష్ణవే కృష్ణవేణి కావేర్యాది పుణ్యనదే పరివృతే అయోధ్య మధుర మాయా కాశీ కాంచవంతికా పురీద్వారావత్యాది పుణ్యనగర సమన్వితే వింధ్యారణ్య దండకారణ్య కామ్యకారణ్య బదరికారణ్య దీపకారణ్య దేవతారకారణ్య నైమిషారణ్య విక్రమారణ్య లక్ష్మీవనాది దశారణ్యశోభితే కర్మభూమో మలయాచలోత్తరే పర్వవర్షే కింపురుషక్షేత్రే ఆంధ్రదేశే తన్నాభిత్తానీయత్య అహనే తృతీయామే తృతీయ ముహూర్తే సర్వయుగాజాయాతే షణ్ణవతి సహస్రాంత
धातृलक्षाप्ये त्रेतायुगा जायाते षण्णवति धातृनान धातृलक्षाप्ये द्वापारे जायाते षण्णवति धातृनर धातृलक्षाप्ये वर्तमाने कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोह दक्षिणदिग्भागे हीरङ्गाद्युत्तरवेधे वेङ्कटाचल उत्तरप्रदेशे भगवद्वादे भगवत्सन्निधौ श्रीरुक्मिणी समेत श्री गोदावहितासि वेणुगोपालस्वामिनः चरणसन्निधौ सन्तान वेणुगोपालस्वामिनः प्रीत्यर्थं तव जन्मजन्माभ्यां जन्मलग्नः प्रकृतिभिः एतद्धनपर्यन्तं मध्यवर्तीनि काले सम्भावितानां सकल दोष निवृत्त्यर्थं అందరూ కూడా నేను చెప్పిన మాటలు చెప్పండి భక్తులు కూడా చెప్పొచ్చండి అందరూ కూడా చెప్పొచ్చు మీరు చక్కగా పండగ రోజుల్లో ఇక్కడికి మంచి మంచి చిత్ర వస్త్రాలు కట్టుకొచ్చారు కదా అని చెప్పి పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకోకండి వాళ్ళ బట్టలు అలాగే ఉంటాయి అంతకన్నా మంచి బట్టలు మనకి ఉన్నాయి వాళ్ళ చెవులకు ఉన్నాయి అలాగే రకరకాల ఆభరణాలు కంఠాభరణాలు ఉన్నాయి వాటి గురించి ఏం ప్రస్తావించుకోకండి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి కన్యాదానం చేసేటువంటి మాటల పైన శ్రద్ధ పెట్టండి భక్తులందరూ కూడా చెప్పండి చెప్పాలి దశాపరేషాం మాతృవంశ్యానాం నరక హత్తు వృత్తిర్య శ్రీ విష్ణులోకే నిత్య నివాస క్షిత్యర్థం బాల్య యవ్వన కౌమార వార్ధికేషు అహసి ప్రకాశే చ జ్ఞానాత్ అజ్ఞాన వృత్త కుంభీపాతక లోహలోహిత సంఘాతక కాలసూత్ర ఇత్యాది నరకేభ్యో ఉత్తీర్య తిలైః సూర్యమండల పర్యంతం యవైః చంద్రమండల పర్యంతం గోరోమభి ధ్రువమండల పర్యంతం పౌండరీక అగ్నిశ్చోమ షోడశి వాజపేయ అతిరాత్ర ఆప్తూర్య సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం శ్రీ రుక్మిణీ దేవ్యాః సత్యభామ దేవ్యాః గోదాదేవ్యాః ప్రీత్యర్థం మమ అనేక జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక ఆది తాపత్రయ జనిత సర్వ ఉపద్రవ శాంత్యర్థం మనోవాంఛ ఫలశుద్ధ్యర్థం వంశ అభివృద్ధ్యర్థం శ్రీ రుక్మిణీ సత్యభామ గోదాదేవ్యాః శ్రీ సంతాన వేణుగోపాల ప్రీత్యర్థం ఆచార్య ముఖేన అహం కన్యాదానం కరిష్యే. స్వామివారి యొక్క గోత్రనామాలు అమ్మవారి గోత్రనామాలు ప్రవర్ చెప్పడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఉత్పన్నం అలాగే అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారు, స్వామివారు ఏ విధంగా ఉద్భవించారు, వారి యొక్క గోత్రం అన్ని చెప్పబడతాయి. శ్రద్ధగా విని తర్వాత అక్షతలు నీళ్ళు మీకు ఇచ్చారు కదా, అక్షతలు తర్వాత నీళ్లు పోస్తారు అమ్మగారు. అక్షతలు నీళ్లు కూడా ఈ గోత్రనామ ప్రవరణ అయిన తరువాత ఆ పళ్ళెంలో వదిలిపెట్టి వారికి అందజేయాలి. హరి ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గార్గేయ గోత్రస్య యదు మహారాజవర్మణో నప్త్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గార్గేయ గోత్ర ఖండవత్రయారుషేయ ప్రవరాన్విత గార్గేయ గోత్రస్య ఓం మహారాజవర్మణ పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గార్గేయ గోత్ర ఖండవత్రయారుషేయ ప్రవరాన్విత గార్గేయ గోత్రోద్భవస్య వసుదేవ మహారాజవర్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గార్గేయ గోత్ర ఖండవత్రయారుషేయ ప్రవరాన్విత గార్గేయ గోత్రోద్భవాయ శ్రీ వేణుగోపాల పరబ్రహ్మణే వరాయ గోవింద. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవ చవన ఆప్రవానవర విమలగిరి వండ్యారుషేయ ప్రవరాన్విత
భార్గవశ గోత్రోద్భవాన్ మహాభోజ మహారాజవర్మణో నస్త్రీ భోజ మహారాజవర్మణ పౌత్రీ భీష్మక మహారాజవర్మణ పుత్రీ శ్రీ రుక్మిణీ దేవి నామ్నీం కన్యాం గోవింద చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భేత్వం భౌతికాస్య వవత్సారణే శ్రోత్రియారుషేయ ప్రబలాన్విత గాస్య గోత్రోద్భవాం ఓం కృతజిత్ మహారాజవర్మణో నత్రీం యథాజిత్ మహారాజవర్మణ పౌత్రీం సత్రాజిత్ మహారాజవర్మణ పుత్రీం సత్యభామాదేవీ నామ్నీం కన్యాం గోవింద చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భిక్షుకం భవతు భారద్రాజాంగీర్భారత్పత్యత్రయారుషేయ ప్రవరాణ భారద్వాజ గోత్రోద్భవాం వైకుంఠనారాయణ ధర్మణో నత్రీం ఓం పుణ్యనారాయణ ధర్మణ పౌత్రీం విష్ణు చిత్తతనయీం గోదాదేవీ నామ్నీం కన్యాం ఆదో గార్గేశ గోత్రోద్భవాయ వేణుగోపాల పరబ్రహ్మణేవరాజ భార్గవశ గోత్రోద్భవాం రుక్మిణీ దేవీ నామ్నీం కన్యాం కాశ్యపశ గోత్రోద్భవాం సత్యభామాదేవీ నామ్నీం కన్యాం భారద్వాజ గోత్రోద్భవాం ఓం లోక తులసీ కారణోద్భవాం గోదాదేవీ నామ్నీం కన్యాం గోవింద భజంత్రి వాద్యం కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుతాం దాస్యాం విష్ణువేదుభ్యం బ్రహ్మలోకే జిగేషయా కన్యామే మాగతో భూయాత్ కన్యామే దైవాస్యో కన్యామే మాగతో భూయాత్ సత్తానం మోక్షదానం లక్ష్మీర్మాన్ కన్యాం సకాశిత్ర విభూషితాం సాంగస్తామనం ప్రత్యుపదీకృత్య గోవింద గోవింద భక్తజనానాం సంపూర్ణ కన్యాదాన ఫలితమస్తు లోక సంరక్షణార్థం సర్వేషాం నారీజనానాం సద సౌభాగ్యం మాంగళ్య సూత్ర సర్వేషాం బ్రాహ్మణానాం ఆరానుష్ఠాన యోగ్యత మాంగళ్య సూత్ర ఆరాధనం సంపూర్ణం. అందరూ ఒకసారి దానికి నమస్కారం చేసుకోండి పళ్ళని. అచల నిలయం వైకుంఠపురవాసం ఓం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీయం శ్రీయక్షణ శ్రీరంగనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోవిందాయ గోవింద
కళ్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మీరు ఏలూరు పట్టణంలో శివ సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్య కళ్యాణాలు కానీ శివ కళ్యాణాలు కానీ మీరు ఎప్పుడైనా అక్కడ చేయించి ఉంటే అక్కడ ముందుగా యజ్ఞోపవేత ఆరాధన చేస్తారు, యజ్ఞోపవేత ధారణ చేస్తారు. కానీ దివ్య వైఖానసాగమంగా విష్ణు సంబంధితమైనటువంటి వైఖానసాగమంలో ముందుగా విశిష్టాద్వైతమైనటువంటి ఈ యొక్క సూత్రంలో అమ్మవారికి సూత్రధారణ, తదనంతరం స్వామివారికి యజ్ఞోపవేత ధారణ. ఈ కళ్యాణంలో ప్రత్యేకత. ముందుగా సర్వ నారీమణులు కూడా 100 వసంతముల సౌభాగ్యము కలగాలనే ఉద్దేశంగా అదిగో అమ్మవార్లకి సూత్రధారణ కార్యక్రమాన్ని ముందుగా చేస్తారు. అబ్బాయి సూత్రధారణ సమర్పణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో అక్షతారోపణ అనే స్వామి ముందు మీరు చేసేది ఇక్కడ స్వామివారికి. తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాక్షతలు తలపై నుంచి ఉంటారు. ఆ యొక్క ధాన్యము 8 రకాల ధాన్యం అష్టధాన్యాలు చెప్పబడ్డాయి. వాటితో తలంబ్రాక్షతలు వేయడం వల్ల క్షతన్నాశయ చక్షత అని. అక్షంతలు అంటారు చాలా మంది. మామూలుగా సంస్కృతంలో అక్షంతలు అంటే తిట్లని లెక్కండి, అక్షంతలు అంటే తిట్లని. వాళ్ళు బాగా అక్షంతలు వేసారా అంటారు, అంటే అక్కడ తిట్లు. క్షతన్నాశయ చక్షత అని సంస్కృతంలో చెప్పబడ్డాయి. ఇది నాశనం లేనటువంటి వస్తువులు అని. అంచేత అక్షంతలు ఇక్కడ స్వామివారికి అమ్మవారికి చక్కగా పిడికట తలంబ్రాలు ఇక్కడ మేము పోస్తూ ఉంటాం. అలాగా ఆ ఋషి గారు స్వామివారి యొక్క కీర్తన చేస్తూ ఉండండి. ఇక్కడ మేము స్వామివారికి వేదోక్తంగా అక్షతలు వేయడం జరుగుతుంది. ఓం పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పేరు గల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేర్లవు
ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుగల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల పెళ్లి కూతురు పేరంటాడ నడివి పెళ్లి కూతురు పేరంటాడ నడివి పెళ్లి కూతురు నువ్వు పేరు కూర్చో సిగ్గుపడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీరి పెళ్లి కూతురు పిరుదు పెండెము పెట్టి పెళ్లి కూతురు నెల పిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరుదు పెండెము పెట్టి పెళ్లి కూతురు నెల పిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పిరుదూరినప్పుడే పెళ్లి కూతురు పది తెరలే చెల్లిలో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెన చీరలు కట్టి పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెను చీరలు కట్టి పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి నిండిన నిదానమైన పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల కొంత పెడమరలి నవ్వే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు
అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ ప్రకారంగా అక్కడ వెళ్ళిపోతుంది. అయితే అలా కాదని చెప్పి ఒక పోర్ట్ఫోలియో తీసుకొచ్చి భజంత్రీలు ఇక్కడి నుంచే రావాలి, ఇక్కడే వాద్యం చేయాలి, ఈ కళ్యాణాన్ని ఇలాగే చేయాలి అని ఎక్కడ ఏ దేవాలయంలో ఉంటే ఆ స్థానికంగా ఉండేటువంటి వారితోటి అనుబంధాన్ని పెంచుకుని చక్కగా చేయించేటువంటి మాలాంటి వారితో కూడా మంచి అనుబంధం కలిగినటువంటి ఆ గోపి గారికి ఈవోగా అయ్యేటువంటి శుభమైనటువంటి అవకాశం, ఇంకా మరింత సేవ చేసేటువంటి భాగ్యం మీకు కలగాలని పేట్ల మీకు వచ్చినటువంటి వారందరికీ కూడా మళ్ళా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి భాగ్యాన్ని మీకు ప్రసాదించాలి.